భారతదేశ పౌరుడిగా మోటారు వాహన చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు శ్రేయస్సుని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డుపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంగా ప్రమాణం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వాహనం నడిపేటప్పుడు తన జాగ్రత్తలు తీసుకుని స్పీడ్ బ్రేకర్లు కానీ, తర్వాత స్పీడ్ లిమిట్స్ కానీ, తర్వాత ఈ పాదచారులు ఎవరైతే చేస్తుంటారో జనరల్గా పాదచారులు కూడా తప్పులు చేస్తుంటారు. మనం అనుకుంటాం పెద్ద వాహనం ఉంటే జంక్షన్ క్రాస్ చేయాలి, అక్కడే జంక్షన్ క్రాస్ చేయాలి. కాకపోతే కొన్ని మన దగ్గర కూడా లోపాలు ఉండే వ్యవస్థలు అవన్నీ సరి చేసుకుంటూ ఇటువంటి ప్రమాదాలను నివారించగలిగితే మనం మరణాలు తగ్గించాలని, రోడ్డు ప్రమాదాల్లో మరణాలు తగ్గించాలనేది ప్రభుత్వ ఆశయం. అది పోలీస్ శాఖ తరఫున డీజీపీ గారు చెప్పడం జరిగింది. దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి దీన్ని అవగాహన కల్పించి మనం అందరం కలిసి మరణాలు తగ్గిస్తే ఈ సమాజానికి చేసిన ఒక రాష్ట్రం మొత్తం మీద 2026 అనే ప్రోగ్రామ్ని చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనరల్గా వాహన ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోతున్నారు. అది వాహనం నడిపే వాళ్ళ నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే పెడెస్ట్రియన్ అంటే పాదచారుల నిర్లక్ష్యం కావచ్చు. కానీ బలవుతున్నది వాళ్ళు చనిపోతున్నారు. తర్వాత వాళ్ళ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. అంటే చాలా దురదృష్టకరం. చాలా ఎక్కువ శాతం జరుగుతున్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా యువత డ్రంక్ అండ్ డ్రైవ్లో వచ్చేసి టూ వీలర్ మీద స్పీడ్గా నడిపి కడేస్తే మన మధ్యలో డివైడర్లు గురించి చనిపోవడం, హెల్మెట్ లేకుండా ప్రమాదం అయి చనిపోవడం, రక్తస్రావం తలకి గాయాలై చనిపోవడం, ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి సంఘటనలు. దానివల్ల చాలా ప్రమాదాలు జరగడం వల్ల కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మీరే కాదు విధి నిర్వహణలో ఉండే జర్నలిస్ట్ కానీ, పోలీసులు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే పని కోసం వచ్చే కూలీ వాళ్ళు కానీ ఎవరైనా కూడా యాక్సిడెంట్ అంటే కేవలం నిర్లక్ష్యం, మానవ నిర్లక్ష్యంతో జరిగేది. ఇటువంటి ఆపాలని చెప్పి దీని మీద ఒక క్యాంపెయిన్ చేయాలని చెప్పి ఈ 13వ తారీఖు నుంచి 24 వరకు ఒక స్టేట్ మొత్తం కూడా ఈ ఎరైవ్ క్యాంపెయిన్ అనేది ఒకటి టేకప్ చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. దీంట్లో అన్ని డిపార్ట్మెంట్ని సమన్వయం చేసుకుంటుంది. రవాణా శాఖను, తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని, ఇంకా జిహెచ్ఎంసీ. ఎందుకంటే జిహెచ్ఎంసీని, ఆర్ఎండ్బీని కూడా ఎందుకు సమన్వయం చేయడం జరిగిందంటే ఇప్పుడు కొన్ని రోడ్డు ఎక్కడైతే పాడైపోయి ఉంటాయో, తర్వాత ఫుడ్ లైటింగ్ ఉన్న దగ్గర కూడా యాక్సిడెంట్ జరుగుతుంది. అందుకని అన్ని డిపార్ట్మెంట్ని సమన్వయం చేసి అసలు బ్లాక్ స్పాట్స్ అంటే మనకి ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక రోడ్ దగ్గర లైట్ లేదు, రాత్రి కూడా లైట్ లేకపోవడం వల్ల ప్రమాదం జరుగుతుంది. ఇట్లా అందుకని ఈ కారణాలన్నీ విశ్లేషించి ఈ అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకుని ఈ ప్రోగ్రామ్ టేకప్ చేసి తర్వాత ఈ బ్లాక్ స్పాట్ ఐడెంటిఫై చేయడం, ఈ ఇల్యూమినేషన్ ఎక్కడైతే లేదో అక్కడ ఇల్యూమినేషన్ చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దాని సందర్భంగా ఇది ఎక్కువ ప్రజలకి ఈ సందేశం అన్ని రకాల అధికారం ద్వారా ప్రజలకి ఈ సందేశం చేరాలి. ఏదైతే మనము వైలేషన్స్ అనుకుంటున్నామో అవి కాకుండా, అంటే ఇప్పుడు హెల్మెట్ లేకుండా ముగ్గురు వెళ్తుంటే పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తారు, అది ఒకటే కనపడుతుంది. లేకపోతే హెల్మెట్ లేకుండా వెళ్తే
మనం ఫైన్ వేస్తే ఆ హెల్మెట్ ముందుకు పెట్టుకోవాలనేది మనం ఎక్కువ వాళ్ళకి చెప్పగలగాలంటే బేసికల్ యూత్ అది మీ ద్వారా ఉంటే ఇంకా పవర్ఫుల్గా ఉంటుందని చెప్పి చెప్పగలుగుతుంది. ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. తొందరగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే మీరు దాన్ని ఎంత తొందరగా ప్రజలకు చేయాలంటే మీరు కూడా తొందరగా ఈ హెల్మెట్ లేకుండా పోవడం ప్రమాదాల్లో చాలామంది మీడియా మిత్రులు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అసలు కరీంనగర్లో చేసినప్పుడు నాకు ఐడియా ఉంది. చాలామంది మీడియా మిత్రులు కూడా వివిధ ప్రమాదంలో ప్రాణాలు కోరుతున్నారు. మీరు కూడా చాలా అటెండ్ చేస్తుంటారు, మీకు కూడా తెలిసిన వాళ్ళు. అట్లా అందుకనే ఈ వివిధ నిర్వహణలో కూడా మనం ఎక్కువ పోలీసు కానీ మీడియా